తెలంగాణలో జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనం 300 నుండి 307 రూపాయలకు పెరిగింది. ఈ వేతనం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానుంది. ఈ పథకంలో కూలీలకు 100 రోజుల పని కల్పిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరచాలని కేంద్రం ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ వేతనం సగటు కూలీ అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని కూలీలు వాపోతున్నారు. కనీసం 600 రూపాయల వరకు వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కనీస వేతనం 300 రూపాయల నుంచి 307 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాన్ని ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి రానున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ వేతనం 300 రూపాయలు ఉండేది. ప్రతి సంవత్సరం ఆయా రాష్ట్రాల్లో ఉపాధి హామీ కూలీల వేతనాలను కేంద్రం పెంచుతూ వస్తోంది. ఈసారి తెలంగాణలో కూలీలకు అదనంగా 7 రూపాయలు పెంచింది. ఉపాధి హామీ పథకం 2005లో ప్రారంభం కాగా అధికారికంగా 2006 నుంచి ఆయా రాష్ట్రాల్లో అమలుకు వచ్చింది. నిరుపేద కుటుంబాల వారికి కనీసం 100 రోజుల పని కల్పిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఉపాధి లేక చాలా మంది పల్లెల నుంచి పట్టణాలకు వలస వెళ్లేవారు. ఈ పథకం అమల్లోకి రాగా వలసలు తగ్గినట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి.